అందరూ నమస్కారం. మనకి కొన్ని మొక్కలు వేరే దేశాల నుంచి కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ సర్వైవ్ అయిపోయినాయి. అలాగే మన దాన్ని ఔషధాలుగా వాడుకోవడం కూడా వాడుకలోకి వచ్చేసాయి అనమాట. అనుభవపూర్వకంగా చాలా మంది మందులుగా వాడడం మొదలెట్టారు. అలాగే ఇది మెక్సికన్ నుంచి వచ్చిన మొక్క. ఇది స్వర్ణ క్షీరి అని పిలుస్తారు ఆయుర్వేదంలో. జనరల్గా ఎందుకు వాడతారంటే ఈ ఆకు రసం ఒక 20 ml 100 గ్రాములు నువ్వుల నూనె వేసి మరగబెడతారు. మరగబెట్టి ఆ రసం అంతా ఇంకిపోయాక ఆయిల్ రాసుకుంటే చర్మవ్యాధులు తగ్గుతాయి అనమాట. అలాగే దీని గింజలోంచి ఆయిల్ తీస్తారు. ఆ ఆయిల్ సబ్బుల్లో వాడతారు. కొన్ని రకాల మెడికేటెడ్ సోపుల్లో వాడతారు అనమాట. మనం ఏదైనా హోమ్ మేడ్ సోపులు చేసుకుంటున్నాం అనుకోండి, దీని గింజలు దొరుకుతాయి బాగానే. ఆ గింజలు అది తీస్తే ఆయిల్ వస్తాయి. ఆ ఆయిల్ సోపులో వాడుకోవచ్చు. స్కిన్ డిసీజ్ తగ్గుతాయి ఉంటాయి సోపు వల్ల. అవి ఏంటంటే జనరల్గా ఇది చర్మవ్యాధులకి బాగా పనిచేస్తుంది. లేదా గింజల నుంచి డైరెక్ట్ ఆయిల్ తీసుకుంటే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు, లేదా ఆయిల్ని మనం సబ్బుల్లో వాడుకోవచ్చు. అలా ఎండాకాలం మొత్తం మొక్క అంతా ఎండబెట్టి పొడి చేసి ఒక 20 గ్రాముల పొడి, ఒక 100 గ్రాముల బాత్ పౌడర్, మనం పెసలు అవి చేసుకుంటాం కదా, అలాగే పెసరపిండి ఒక 80 గ్రాములు, 20 గ్రాములు. ఈ మొత్తం మొక్క అంతా పువ్వు కాయ ఆకు అంతా ఎండబెట్టి పొడి చేసింది ఒక 20 గ్రాములు, ఒక 80 గ్రాములు పెసరపిండి కలిపేసి నడుగు పెట్టుకున్నాం అనుకోండి, స్కిన్ డిసీజ్ పోతాయి అన్నమాట. అలా బాత్ పౌడర్ చేసుకోవచ్చు.